చదవండి. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు చదువు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు, అది నా ఆజ్ఞల్ని అనుసరించాలనే మనసు ఉండాలి ముందు. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను, ఎవడిని మార్చలేడు, మారాలని అడుకుంటే తప్ప. గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలం, దాని చేత నీళ్లు మనం తాగించలేరు. నా చేత బలవంతంగా సిగరెట్ని లేకపోతే వీడిని నీటిని తాగించలేరు, నా చేత ముందు బలవంతంగా తాగించలేరు. నా ఇష్టం లేకుండా కొంతమంది కవరేజ్ చేస్తుంటారు యావరేజ్లో. ఏమనంటే ఆమె నాకు ఇష్టం లేదని అయినా కానీ తీసుకెళ్ళారని, అబ్బాబ్బా వద్దురా, ఏదో పండగలప్పుడు అంటే అనుకోవచ్చురా, ఇప్పుడు వద్దురా అన్నానన్నయ్య, అయినా కానీ కూర్చోబెట్టేశారన్నయ్య, గ్లాసుల్లో పోసేసారని వద్దురా అన్నానన్నయ్య, ఐస్ ముక్కలు వేసేసారన్నయ్య, అన్ని పకోడీ పక్కన పెట్టేశారన్నయ్య, గ్లాసులు వేపేశారన్నయ్య, పొరమారద్దని లాగేశానన్నయ్య. ఇవన్నీ ఏంటిది? అది కవరింగ్లో వద్దు నాన్న. ఇక్కడ ఖచ్చితంగా చదువుతున్నాడు, నా ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి, అనుసరించే మనసు ఉండాలి, నీకు మనసు ఉండాలి. ఉదాహరణకి